సిక్కోల్ గడ్డపై మావోయిస్టు ఉద్యమానికి ఫుల్ స్టాప్ పడింది. ఒకప్పుడు ఉద్యమాల పురిటిగడ్డగా పేరు తెచ్చుకున్న శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు మావోయిస్టు రహిత ప్రాంతంగా మారింది. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి సవాల్ విసిరిన మావోలు ఇప్పుడు ఒక్కొక్కరుగా లొంగిపోతున్నారు. ఉద్యమాల గడ్డ శ్రీకాకుళం ప్రాంతంలో ఒకప్పుడు మావోయిస్టు ఉద్యమం జోరుగా సాగింది. ఇప్పుడది చరమాంకానికి చేరుకుంది. కీలక నేతల లొంగుబాటులో సిక్కోలులో మావోయిస్టుల ఉద్యమం చరిత్ర పుటల్లోకి చేరింది. ఏఓబీ ప్రాంతంలో కీలక నేతగా పేరు పొందిన చెల్లూరి నారాయణరావు అలియాసు సురేష్ తన దళ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోవడం సంచలనం సృష్టిస్తోంది. దళంలో మిలిటరీ ఆపరేషన్లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన ఈ అగ్రనేత లొంగిపోవడం పెద్ద చర్చకు దారితీసింది. దీన్ని కేవలం ఓ మావోయిస్టు లొంగుబాటుగా చూడాలా, లేక 4 దశాబ్దాల మావోయిస్టు ఉద్యమానికి తెరపడినట్టుగా చూడాలా అనే చర్చ మొదలైంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన నారాయణరావు 1980ల చివర్లో ఉద్యమంలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా అగ్రనేతగా ఎదిగారు. ఆంధ్ర, ఒడిశా బోర్డర్లో స్టేట్ కమిటీ సభ్యుడిగా మావోయిస్టు ఆపరేషన్లలో వ్యూహకర్తగా గుర్తింపు పొందారు. ఎన్నో ఎన్కౌంటర్ల నుంచి తప్పించుకున్న ఈయనపై 20 లక్షల రివార్డుంది. ఆపరేషన్ కగార్ తరువాత మావోయిస్టులు బలహీనమయ్యారు. కీలక నేతలు ఎన్కౌంటర్లలో మృతి చెందారు. ఏడాది కాలంగా ఏకంగా సెంట్రల్ కమిటీనే నిర్వీర్యమైంది. ఇటు ఉద్దానం, ఏఓబీ ప్రాంతాల్లో జరిగిన భారీ ఆపరేషన్లతో మావోయిస్టులు పూర్తిగా చతికిలపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా మావోయిస్టులు లొంగిపోతున్నారు. ఈ క్రమంలో నారాయణరావు దళం కూడా సరెండర్ అయింది. ఇది యాదృచ్ఛికం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా వ్యూహంతో అష్టదిగ్బంధనం చేసి మావోయిస్టు ఉద్యమాన్ని నీరుగార్చాయి. వాటి నెట్వర్క్లను ఎక్కడికక్కడ ఛేదించి భద్రతా బలగాలు పూర్తి ఆధిపత్యం సాధించాయి. ఓవైపు అగ్రనాయకత్వం ఖాళీ అవ్వడం, మరోవైపు కొత్త చేరికలు తగ్గడం, ఉన్న క్యాడర్లో వందలాది మంది ఎన్కౌంటర్లలో హతమవ్వడం మావోయిస్టు శ్రేణుల్ని నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసింది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో మావోయిస్టు కార్యకలాపాలు దాదాపుగా నిలిచిపోయాయి. తెలంగాణలో మావోయిస్టు ఉద్యమం పూర్తిగా సన్నగిల్లింది. ఇప్పుడు నారాయణరావు లొంగుబాటుతో ఏఓబీ కూడా ఖాళీ అవుతోంది. దీంతో దేశంలో మావోయిస్టు ఉద్యమం దాదాపు చరమాంకానికి వచ్చేసింది. రాబోయే రోజుల్లో మావోయిస్టు ఉద్యమం చరిత్ర పుటల్లో మాత్రమే కనిపిస్తుందని అంటున్నారు విశ్లేషకులు.